ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేచి నిలబడదాం. ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్య పఠనాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంకి వెళ్ళి చదువుతాను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. చిన్న ప్రార్థన. ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తుదాం. ఈ దినం ఉదయకాలపు శిలువ ధ్యానంలో మన ఉపవాసాన్ని చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు ఆలకించి అంగీకరించి ప్రతిఫలమిచ్చులాగా నీ ఉపవాసము నీ ప్రార్థన ప్రభుకి అంగీకారంగా ఉండులాగా 2 చేతులు పైకెత్తి ఓ నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమంతటిని ప్రభు ముద్రించి నడిపించులాగా చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనల మీద ప్రభు కనుదృష్టి ఉంచులాగా ప్రభు నీకు ప్రతిఫలం ఇచ్చులాగా 2 చేతులు పైకెత్తి సంఘమంతా ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం, ప్రార్థన చేద్దాం. ఈ దినం ప్రభు మనతో ముఖాముఖిగా మాట్లాడులాగా ఆత్మస్వరూపుడైన దేవుడు మనల్ని నడిపించులాగా ఈ దినం పూనుకునే ప్రతి పని నడిచే ప్రతి మార్గం చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలు అన్నిటి మీద ప్రభు కనుదృష్టి ఉంచులాగా మేలుతో ప్రభు మనల్ని తృప్తిపరచులాగా 2 చేతులు పైకెత్తి సంఘమంతా ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ దినం కూడా వాక్యం ద్వారా ప్రభు మనందరి కూడా దర్శించులాగా మోషేతో మాట్లాడిన దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడులాగా వాక్యమైన దేవుడు మన మధ్యలో సంచారము చేయులాగా ఆత్మకార్యములు ప్రభు జరిగించులాగా విడుదల కార్యము చేత ప్రభు సంఘమును దర్శించులాగా ఉన్నతమైన కృప చేత ప్రభు సంఘమును బలపరచులాగా నీ ప్రార్థనని ప్రభు సఫలము చేయులాగా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇదినా ప్రభు మన ప్రార్థనల మీద ప్రభు కనుదృష్టి ఉంచులాగా చేయబోతున్న విజ్ఞాపన ప్రార్థనలన్నిటి ప్రభు సఫలము చేయలాగా విత్తబడే వాక్యము ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడులాగా 2 చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తిరిగి ఉదయకాలపునైనా శిలువ ధ్యానంలో మరొక ఉదయకాలపు నీ పాదాల చెంత గడుపుటకు ఇలా మీరు చూపిన కృపకై మీ స్తోత్రంలో ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచే కృపని ఇచ్చారు. ఆత్మచేత నడిపించినందుకు నేను ఘనపరుస్తున్నాం. ఈ సమయంలోనైనా విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి పంచిపెట్టమని సంఘానికి సరిపడే సమయోచితమైన మాటల ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఇవాళ అంశం మీకు అర్థమైంది కదమ్మా. ఏమండి 7 అనే సంఖ్య, ఇవాళ 7 అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చదువుకున్న భాగంలో ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంకి వెళ్ళి 3 వచనాలు మనం చదివినప్పుడు దేవుడు 7వ రోజు సృష్టి 6 రోజులు దేవుడు సృష్టిని సృజించి తయారు చేసి 7వ దినమునైనా దాన్ని ఏం చేశాడంటే 7వ దినమున ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి విశ్రాంతి అవసరమా అంటే ఏం చెప్తాం మనం? దేవునికి విశ్రాంతి అవసరమా? దేవునికి నిద్ర వస్తుందా? దేవునికి ఆకలి అవుతుందా అంటే మనం ఏం చెప్తామమ్మా? దానికి సమాధానం మన దగ్గర ఏమన్నా ఉందా? ఉంటుందా? అసలు సమాధానం ఉంటుందా? దేవుడు 7వ దినం ఏం చేసిండంటే ఆయన ఆ 7వ దినములోగా సంపూర్ణం చేసి తాను చేయవలసిన పనంతా సృష్టిని ఆయన తయారు చేసి 7వ దినం విశ్రమించెను. దాన్ని ఏం చేసిండంటే ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. 7 అనే సంఖ్య ఏం చెప్తుందంటే అది సంపూర్ణమైన సంఖ్య. చెప్పండి, సంపూర్ణమైన సంఖ్య. 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. అది ఎవరిదండి? దేవుని. 6 అనే సంఖ్య మనుషులది, అయితే 7 అనే సంఖ్య దేవునిది. ఆ 7 అనే సంఖ్యని దేవుడు ఏం చేసిండంటే ఆశీర్వదించి
చెప్పండి, పరిశుద్ధపరిచాడు. చెప్పండి ఒకసారి. ఆశీర్వదించి పరిశుద్ధపరిచింది. ఆయన 7 అంటే 6 రోజులు పనిచేసిన దేవుడు 7వ దినం ఏం చేసిందంటే విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి 7 అనే సంఖ్య ఏం చెప్తుందంటే అది దేవుని సంఖ్య అని మనకు వాక్యంలో చెప్తూ ఉంది. కాబట్టి మనం 7 మీద ధ్యానం చేయబోతున్నాం. ఒక 2-3 చెప్పండి. 7లో ఏమేమి ఉన్నాయి? 7 దేశాల 7 మాటలు ఉన్నాయి. అబ్బా 7 కంటే ఎక్కువ ఉంటాయి. అలా 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో, 7 నక్షత్రాలు ప్రకటన గ్రంథంలో, 7 బూరలు యెహోషువ గ్రంథంలో. చెప్పండి. ఇక కొంతమందికి ఏం తెలియదు కాబట్టి చూస్తున్నారు వీళ్ళు ఏం చెప్తుర్రా అని. స్కూల్కి వస్తే అదే స్కూల్ అంటున్నా, చర్చికి వస్తే మీకు మందిరానికి వస్తే అర్థమవుతుంది. చెప్పాలి 7 మీద ఇంకేమున్నాయి బైబిల్లో? చదువుతారు కదా బైబిల్ మీరు అప్పుడప్పుడు చదివితే తెలుస్తుంది బైబిల్లో ఏమేమి. 7 అనే సంఖ్య మీద ఏముంటుంది ఇంకా అంటే నేను ఇప్పుడు వాక్యం చెప్పాలి, దానికి రిలేటెడ్ మీరు చెప్తే అది చెప్పనీకి మంచిగా ఉంటుంది. అమ్మా 7 రోజులు. ఇంకా ఏమైనా చెప్తారా 7 అనే సంఖ్య మీద? బైబిల్లో ఉంటాయి కదా మస్తు, ఇట్లా 7 సంఖ్య మీద చాలా ఉన్నాయి కదమ్మా. చెప్పండి. ఓ 4 చెప్పారు కథం. ఇంకా లేవా 7లా? ఆ 4లో 2 నేనే చెప్పిన. 7 అనే సంఖ్య మీద ఇంకేం లేవా? 7 అనే పదం మీద ఉంటాయి కదా జరా అమ్మ. 7 ముద్రలు. ఇంకా ఇక నేను చెప్పే రిలేటెడ్ మీరు ఏం చెప్పట్లే. 7 అనే దాని మీద ఏమున్నాయమ్మా? ఉంటాయి కదా, చాలా ఉన్నాయి కదా బైబిల్లో. ఆది కాండంకి వెళ్ళి ప్రకటన గ్రంథం 7 మీదనే ఎక్కువ ఉంటాయి. ఇంకేమున్నాయి 7 మీద? సరే వాక్యంలోకి వెళ్దాం. 7 అనే సంఖ్య చెప్పండి అమ్మా. అది సంపూర్ణమైన సంఖ్య, అది దేవుని సంఖ్య. చెప్పండి ఒకసారి. సంపూర్ణమైన సంఖ్య, అది దేవుని సంఖ్య. మీకు తెలిసింది కదా దేవుడు సృష్టి ఎట్లా తయారు చేసిండంటే ఏంటి, ఈ 6 రోజులు పని చేసినాడు. ఎన్ని రోజులండి? 6 రోజులు పని చేసి 7వ రోజు ఏం చేశాడంటే ఆయన విశ్రమించాడు అంటే విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7 అనే సంఖ్యను ఏం చేసిండంటే ఆశీర్వదించి, చెప్పండి, పరిశుద్ధపరిచిండు. 7 అనే సంఖ్య ఏం చెప్తుందంటే అది పరిపూర్ణమైన సంఖ్య, అది దేవుని సంఖ్య అని చెప్తున్నాడు. ఇప్పుడు 7వ దినం ప్రభు ఏం చేశాడంటే విశ్రమించాడు అంటే విశ్రాంతి తీసుకున్నాడు. మనకి ఈ 7 అనే సంఖ్య ఏం చెప్తుందంటే చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయంలోకి వద్దాం. 20వ అధ్యాయము చూడండి 10వ వచనం మనకి ఏం చెప్తుంది? 7 అనే సంఖ్య 10వ వచనం చదవండి. 7వ దినము, చూడండి జాగ్రత్తగా వినండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అర్థమవుతుందా? విశ్రాంతి దినం ఎవరికి? నీ దేవుడైన యెహోవాకు అది విశ్రాంతి దినం. ఒకసారి చెప్పండి, నీ దేవుడైన యెహోవాకి అది విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినం అంటే మీకు అర్థమైంది కదా. మనం ఎట్లా కూడుకుంటాం? ఏ రోజు మనం కూడుకుంటామండి? 7వ దినం మనం కూడుకుంటాం. అంటే రేపటి దినానికి మనకి 7వ దినం అంటే ఆదివారము. అది ఎవరి దినం చెప్పండి? దేవుని దినం, విశ్రాంతి దినం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ 7వ దినమును ఏం చేయాలి చెప్పండి? ఆచరించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆచరించాలి. మనం పరిశుద్ధులుగా కూడుకోవాలి, మనము పరిశుద్ధపరచుకోవాలి. ఇది దేవుని యొక్క నియమం, దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది బైబిల్లో. ఈ నిర్గమాకాండంలోకి మనం వచ్చేసరికి మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది కదా. ఈ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ అది ఏంటది? మన విశ్రాంతి దినం ఏం చేయాలి? కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలంటే 7వ దినం ఆయనది కాబట్టి ఆయన కొరకు మనం కూడుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఒకసారి చదవండి. నీ 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అంటే మనం చదివినాం కదా ఆది కాండం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో 7వ దినం ప్రభు ఏంటమ్మా? విశ్రాంతి దినం. అది ఆయన విశ్రమించాడు. ఆ దినాన్ని ఏం చేసింది చెప్పండి? ఆయన ఆశీర్వదించి, చెప్పండి అమ్మా, పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ఆ 7వ దినంలో మనం ఉండాలి. ఆశీర్వాదానికి మనం వారసులం, ఆశీర్వాదానికి మనం పిలువబడిన వారం. 7వ సంఖ్య మనం ఏం చెప్తుంది తెలుసా? అది దేవుని సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య. పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలంటే ఖచ్చితంగా నువ్వు 7వ దినం మందిరంలో ఉండాలి, ఉండి తీరాలి. అంతే.
అది దేవుని యొక్క నియమం, దేవుని యొక్క నిబంధన. దేవుడు మనకు చెప్పే సంగతి ఏం తెలుసా? ఇక్కడ మనం 7వ దినం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 31వ అధ్యాయంలోకి వద్దాం. ఈ 31వ అధ్యాయము చూడండి 15వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. 31వ అధ్యాయం 17వ వచనంలో 6 దినములు పని చేయవచ్చు. 6 దినములు ఏం చేయాలంటే మనం పని చేయాలి. చెప్పండి ఒకసారి, ఎన్ని దినాలు పని చేయాలి? అంటే 7వ రోజు ఏం చేయొద్దు, పని చేయొద్దు. మరి 7 ఉండాలమ్మా. ఇక 500 ఎక్కువ ఇస్తారంటే, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే ఏం చేస్తాం? వెళ్ళిపోతారా కదా. మీరు పోవట్లేదమ్మా ఎవరు? అంటే ఊరువాతరం ఎవరు వెళ్తారు చెప్పండి? వాక్యం తెలవని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక 7 రోజులు కాదా, వారంలో ఇంకా 8 రోజులున్నా పని చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి. ఇక్కడ 7వ దినం అంటే మీరు ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? ఎక్కడ కనపడాలమ్మా? దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. మీ ప్రజెన్స్ ఉండాలి. మీ సన్నిధి ఇక్కడ ఉండాలి. మీరు దేవుని సన్నిధిలో 7వ దినం దేవుని సంఖ్య, దేవుడు విశ్రమించిన దినం, అది 7 అనే సంఖ్య, విశ్రాంతి దినం. మనం దేవుని సన్నిధిలో కనపడాలి. ఆ దినం దేవుడు ఏం చేశాడంటే ఆస్వాదించి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కనుక మనం ఎట్లా ఉండాలి తెలుసా? కుటుంబ సమేతంగా 7వ దినము దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని కనపడాలి మనం. స్తోత్రం చెప్పండి. చూడండి నిర్గమాకాండం 31వ అధ్యాయం 15వ వచనంలో 6 దినములు పని చేయవచ్చును. చూసారా? 6 రోజులు పని చేయాలంట. ఎన్ని రోజులండి? 6 రోజులు పని చేయాలి. అంటే అది బైబిల్ చెప్తున్న నియమం. వింటురా జాగ్రత్తగా. 6 రోజులు పని చేయాలి. ఇక పని చేయకుండా ఉండేటోళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి వేరు. 6 రోజులు పని చేసి ఏం చేయాలంటే చదవండి. 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన దినం. చూసారా? ప్రతిష్ఠితమైన దినం అంటే మనం తప్పొద్దు, ఖచ్చితంగా ఇలా ఉండాలి. ఏ రోజు ఉండాలి చెప్పండి అమ్మ జరా. 7వ రోజు ఏం చేయాలంటే మనం మందిరంలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. వాక్యం మీకు అర్థమవుతుందా? 7 అనే సంఖ్య అది పరిపూర్ణమైన సంఖ్య, దేవుని సంఖ్య. 6 రోజులు దేవుడు పనిచేసి 7వ దినం విశ్రమించాడు. ఆ విశ్రమించిన ఆ దినాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆస్వాదించి పరిశుద్ధపరిచాడు. కనుక మనం కూడా 7వ దినం 7 ఉండాలంట. చెప్పండి, మందిరంలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరంలో ఎన్ని వారాలు వెళ్ళిపోయినాయి చెప్పండి? ఎన్ని సండేస్ అయిపోయినాయి? 11 అయినాయా? 12, 11 అయి ఉంటాయి. నేను అన్ని సండేస్ నేను ఉన్నాను అనేటోళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక సండే నేను మిస్ అయిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూసారా? అన్ని సండేస్. ఇప్పుడు సండే అంటే అర్థమైందమ్మా, విశ్రాంతి దినం. అది దేవుని దినం, దేవుని కొరకే ఇవ్వాలి ఆ దినం మనం. మీకు అర్థమవుతుందా? నేను పార్ట్ టైం ఇచ్చినా ఫుల్ టైం ఇచ్చినా గదిగా దేవుని సన్నిధిలో నువ్వు కుటుంబ సమేతంగా కనపడాలి. అది దేవుడు ఇశ్రాయేల్కి మనకు మానవులకి ఇచ్చిన నియమం. అలా మనం ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉండకపోతే ఏమైతే చెప్తా వినండి. ఉంటే ఏమవుతుంది? దేవుడు ఏం చేసినామో 7వ దినము ఆస్వాదించి, అంటే ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే సన్నిధిలో కనపడాలంతే. ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు సన్నిధిలో కుటుంబ సమేతం కనపడాలంతే. నీకు వద్దనుకుంటే నువ్వు కనపడవద్దు. సింపుల్గా నీకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనపడాలి. 7 అనే సంఖ్య మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక 15 నిమిషాలు టైం ఉంది. తొందరగా చెప్తే జాగ్రత్తగా వినండి. చదివేటోళ్ళు జర స్పీడ్గా చదవండి. 2వ రాజుల గ్రంథంలోకి వద్దాం. ఇప్పుడు 7 అనే సంఖ్య ఏం చెప్తుందంటే 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడండి. మొదటికెళ్ళి మీరు చదువుతుంటే మనకు ఏమర్థమవుతుందంటే సిరియా సైన్యాధిపతి నయమాన్ అక్కడ కనిపిస్తున్నాడు. ఆ నయమానికి ఏముందంటే కుష్ఠవ్యాధి ఉంది. ఏదనమ్మా? కుష్ఠరోగం ఉంది. అయితే ఆ కుష్ఠరోగం ఉంది కాబట్టి అతడు ఏడేడుకో పోయిండు, హాస్పిటల్ పోయిండు, ఎవరెవరి దగ్గర పోయిండు, ఏం కాలేదు, అంటే తగ్గలేదు, ఆ రోగం పోలేదు. అయితే సిరియా సైన్యాధిపతి నయమాన్ ఇంట ఎవరున్నారంటే చెప్పండి, ఎవరున్నారమ్మా? ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళి చెరపట్టబడిన ఒక చిన్న పాప ఉంది. అంటే యుద్ధానికి వీళ్ళు ఏం చేశారంటే ఆ పాపని చెరపట్టుకుని తీసుకువచ్చారు. ఆ పాప ఇప్పుడు ఏడుందంటే ఆ సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ ఇంట పని చేస్తుంటే ఒకరోజు ఆమె చూసింది. ఎవరిని? తన యజమాని చూసి ఏం చెప్పిందంటే యజమానురాలతో చెప్పింది. ఏం చెప్పింది? నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర పోతే నా యజమానుడు ఏమవుతాడు, స్వస్థత పొందుకుంటాడు అని చెప్పింది. వింటురా వాక్యం? ఎవరు చెప్పిరమ్మా? చిన్న పాప చెప్పిందంట. మీకు అర్థమవుతుంది కదా? చిన్న పాప ఏం చెప్పింది? వాక్యం చెప్పింది. ఏం చెప్పింది? సేవకుల గురించి చెప్పింది. ఏం చెప్పింది? దేవుని గురించి చెప్పింది. ఈ చెప్పగానే నయమాన్ ఏం చేసిందంటే ఇక రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. ఏడికి?
ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయాడు. వింటురా వాక్యం? వింటురా లేదమ్మా? ఏం వింటుర్రో? వింటురా? జాగ్రత్తగా వింటురా? చెప్పండి అమ్మా. సరే, ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ఏం చేసినంటే, వీళ్ళు ప్రవక్త దగ్గరికి వెళ్ళి నిలబడిరు. ఎవరు? నయమాన్, సిరియా సైన్యాధిపతి నయమాన్ సైన్యంతో వెళ్ళి నిలబడి. ప్రవక్త బయటికి రాలే. వింటురా వాక్యం? ప్రవక్త బయటికి రాలే. కానీ ప్రవక్త దగ్గర ఉండే శిష్యుడు వచ్చి ఏం చెప్పాడంటే, ఇట్లా ప్రవక్త చెప్పిండు, ముంగట ఉన్న యోర్దాన్ నదిలో 7 సార్లు మునగవన్నాడు. ఎన్ని మార్లండి? మరి 7 అంటే ఇందాక చెప్పలేకపోయారు. ఇది ఈ సంగతి చిన్నప్పటికెళ్ళి వింటారు కదా ఈ కథలన్నీ. 7 సార్లలో మునగమన్నాడు. సరే, ఈయన కోపం వచ్చింది. ఇలా మునుగుడు ఏంటి, అసలు మా దేశంలో ఇంతకంటే మంచి పవిత్రమైన నదులు ఉన్నాయి, అలా మునిగితే బాగైతే కదా అన్నట్టు మాట్లాడింది. అక్కడ ఆ సైన్యాధిపతికి అసిస్టెంట్ ఒకడు ఉంటాడు కదా, వాడు ఏం చెప్పిండంటే, అయ్యా సార్ చెప్పింది పెద్ద పనేం కాదు కదా, చిన్న పనే చేసి చూడంటే ఇక పోయి యోర్దాన్ నదిలో దిగి ఒక్కసారి మునిగిండు. ఏమైనా బాగుపడ్డాడంటే బాగుపడలే. 2 సార్లు, 3 సార్లు, 4, 5, 6 సార్లు లోపల అంటే మునిగి స్నానం చేసి వచ్చిండు. ఏం కాలే. 6 సార్లు చేసినా ఏం కాలే. 7వసారి దిగిండు. చూసిరా? అంటే 7వసారి కూడా దిగుతూ ఎవరి వైపు చూసుంటాడు చెప్పండి? దేవుడా? ఎవరండి? శరీరం వైపు కాదు. వాడు మధ్యలో ఒకటి చెప్పిండు కదా, ఏమని? పాస్టర్ గారు చెప్పింది చిన్న పని కదా, ఒకసారి మునిగి చూడు ఏం పోతుంది అన్న. చూసిరా? వాడు మునుగుతా నయమాన్ వాడిని చూసిండు. అరే బిడ్డ చక్కగా అవ్వలేదనుకో నీ సంగతి చెప్తానట్టు చూసిండు వాడు. ఇక చూడండి, 7వ మార్లు ఇట్లా మునిగి బయటకు వచ్చిండు. ఏమైందంటమ్మా? పసిపిల్లల దేహం అంటే దేహమైంది. చెప్పండి ఎలాగైందంట? ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. పసిపిల్లల దేహం ఎట్లా ఉంటుందో, అంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారో అట్లయిందంట బాడీ మొత్తం. స్తోత్రం చెప్దాం. అంటే ఎన్నిసార్లు మునిగిండమ్మా? 7 సార్లు మునిగి. 7 అనే సంఖ్య మీకు అర్థమవుతుంది కదా. 7 సార్లు ఇట్లా మునిగి స్నానం చేసి బయటికి రాగానే 7వసారి ఏమైందంటే రోగం అంతా పోయింది. వింటురా? 7వ దినం సన్నిధికి వస్తే మీ రోగాలు మీ శాపాలు అన్నీ పోతాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక చూడండి ఎట్లా ఏంటంటే పసిపిల్లల దేహం లెక్క. ఇప్పుడు యోర్దాన్ నదిలో ఏం చేసిండంటే స్నానం చేసిండు. ఆ మాట అక్కడ రాస్తాడు. ఏం చేసిండమ్మా చెప్తారు ఒకసారి? ఎన్నిసార్లు స్నానం చేసిండు? 7 సార్లు స్నానం చేసిండు. వింటురా? స్నానం అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఏడా స్నానం చెప్పండి అమ్మా. స్నానం చెప్పండి మళ్ళీ. స్నానం ఎన్ని మార్లు స్నానం చేసిండు చెప్పండి? 7 సార్లు ఇట్లా స్నానం చేసిండంట నయమాన్. ఇట్లా 7వసారి మునిగి ఇట్లా బయటకు వచ్చిండు. వచ్చి చూస్తే ఎట్లా తెలుసా? పసిపిల్లల లెక్క దేహమంతా శుద్ధి చేయబడ్డది. అంటే పవిత్రపరచబడ్డాడు. రోగం పోయింది. అర్థమవుతుందా? శాపం పోయింది. ఇక పవిత్రులుగా ఇట్లా పసిపిల్లల లెక్క ఎట్లా ఉంటారో అట్లా తయారై బయటకు వచ్చింది. 7 సార్లు స్నానం చేసింది. ఎన్ని మార్లు? బైబిల్లో స్నానం అంటే తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము నీతిని అనుసరించి, జాగ్రత్తగా వినండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునర్జన్మ అంటే అమ్మా పునర్జన్మ అంటే తెలుసు కదా. పునర్జన్మ అంటే మరలా జన్మించడం. చూసారా? పునర్జన్మ అంటే మరలా జన్మించడం. ఇప్పుడు నయమాన్ ఏమేడమ్మా మరలా జన్మించాడు. అంటే ఎట్లా జన్మించాడు? 7 మార్లు స్నానం చేస్తే మరలా జన్మించాడు. మీకు అర్థమవుతుంది కదా. 7 మార్లు స్నానం చేస్తే ఏమేడు మరలా జన్మించాడు. చెప్పండి ఎట్లా జన్మించాడు? 7 మార్లు స్నానం చేస్తే పునర్జన్మ సంబంధమైన స్నానం. అర్థమవుతుందా? ఇంకా స్నానం చేసి 7 మార్లు ఇట్లా మునగ్గానే నయమాన్ ఇప్పుడు ఏమాడు? పసిపిల్లల దేహం అంటే ఇంకా కొంతకాలం ఆయుష్ దేవుడు ఇచ్చాడు. అంటే పసిపిల్లలు ఇక పెరిగి పెద్దవాళ్ళు ఎంత టైం పడుతుంది అట్లా నయమానికి చాలా టైం పట్టింది. నేను ఏమంటున్నా అంటే ఇలా 7 మార్లు స్నానం చేశాక మనం స్నానం చేస్తాం కదా. ఏ స్థానం అది? బాప్తిసం అనే స్థానం. ఏ స్థానం అమ్మా? పునర్జన్మ స్థానం. అర్థమైందా? మరలా మనం జన్మించడం అంటే ఒకప్పుడు మనం జన్మించాం, ఒకప్పుడు మనం పాపంలో జన్మించాం. ఇప్పుడు చెప్పండి క్రీస్తులో జన్మించడం, పవిత్రపరచబడ్డం. మనం దేవుని నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. అది దాని పునర్జన్మ స్థానం అంటారు. ఏమంటారండి? చెప్తారా?
పునర్జన్మ స్థానం చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంటే మనం మంచి క్రియల బట్టి కాదు, మనం మరలా ప్రభులో రక్షింపడం, ప్రభులో బాప్తిసం తీసుకోవడం, అర్థమవుతుందా? ప్రభులో మనం ఉండడం, ఇది మన నీతి క్రియల బట్టి కాదు. మనం పవిత్రలు ఎట్లా అవుతున్నాం, మనం ఎట్లా రక్షింపబడుతున్నాం, మన క్రియల బట్టి కాదంట. ఏంటంట చెప్పండి? తన కనికరము చొప్పునే దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి పునర్జన్మ స్థానం దేవుడు మనకు అవకాశం కల్పించాడు. ఇప్పుడు నయమాను కూడా దేవుడు పునర్జన్మ స్థానం అవకాశం కల్పించాడు. ఇప్పుడు నయమాను ఏమిటి తెలుసా? రక్షింపబడినట్టు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే 7 అనే సంఖ్య ఏం చెప్తుంది? మీకు అర్థమవుతుంది కదా. 7 అనే సంఖ్య ఏం చెప్తుంది అంటే నువ్వు పునర్జన్మ స్థానం చేసావని చెప్తుంది. అర్థమైందా? నువ్వు పవిత్రపరచుకోవాలని చెప్తుంది. ఇప్పుడు 7 అనే సంఖ్య ఏం చెప్తుంది అంటే యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. అంటే ఏ సందర్భం అంటే 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడుగుతుంటారు. ఆ పాదాలు కడిగేటప్పుడు పేతురు దగ్గరికి వచ్చి పాదాలు కడగడానికి యేసయ్య ప్రయత్నం చేసినప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? నా పాదాలే కాకుండా ప్రభువా నాకు మొత్తం ఇట్లా స్నానం చేపిమంటాడు. ఏమంటాడమ్మా? ఇక్కడ మొత్తం స్నానం చేపిమంటే అప్పుడు యేసయ్య ఏమంటాడంటే 10వ వచనం చదవండి. యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. చూసిరా, అతడు కేవలము పవిత్రుడయ్యను. చూసిరా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఒక్కసారి బాప్తిసం తీసుకున్నవారు, పునర్జన్మ స్నానం చేసిన వారు ఒక్కసారి బాప్తిసం తీసుకుంటే మరలా బాప్తిసం తీసుకోవాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. కాలు కడుక్కోవాలంటే అర్థం ఏంటి? అదే అమ్మా చెప్తారు కదా, సుగుణాంటి చెప్తారు. ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలి. ఒకవేళ పాపం చేస్తే పాపం ఒప్పుకుంటే సరిపోదు. ఇక ఈరోజు మళ్ళీ పాపం చేసిన మళ్ళీ రేపు బాప్తిసం తీసుకోవద్దు. మీకు అర్థమవుతుంది? బాప్తిసం అనేది పునర్జన్మ స్థానం ఒక్కసారే. ఇక మరల బాప్తిసం తీసుకోవద్దు. ఒక పెళ్ళికి ఒకసారి తీసుకున్నా, ఇక నేను మళ్ళీ మారినకు ఒకసారి తీసుకున్నా, ఇక నా వయసు అయిపోయేటప్పుడు ఒకసారి ఈ నడవు ఒక్కసారి నడుస్తుంది. స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే పునర్జన్మ స్థానం అంటే బాప్తిసం తీసుకున్నవాడు మరలా బాప్తిసం తీసుకోవాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పాపం చేస్తే ప్రభు సన్నిధికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. అర్థమైందా? పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. మరలా బాప్తిసం తీసుకోవాల్సిన పని నీకు లేదు. 7 అనే సంఖ్య ఏం చెప్తుంది తెలుసా? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోమని దేవుడు. చూసిరా, దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆస్వాదించి 7వ రోజు ఏం చేసినామా? పవిత్రపరిచాడు. అంటే 7 అనే సంఖ్య నేను పవిత్రపరుస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం అంటే ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రపరుస్తుంది. చూసిరా, యోర్దాను నది కంటే కూడా శక్తివంతమైనది ఏదది? యేసు రక్తం. ఆ రక్తంలో మనం ఏమైతుందో తెలుసా? పవిత్రపరచబడుతున్నాం. పునర్జన్మ స్థానం మనకు కలుగుతుంది. పవిత్రపరచబడి మన రక్తం మన పాపములన్నీ కూడా ఆ రక్తంలో కడిగి విమోచిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. 7 అనే సంఖ్య మీకు అర్థమవుతుంది కదా అమ్మా? 7 అనే సంఖ్య మీకు అర్థమవుతుందా? అది పరిపూర్ణమైన సంఖ్య, దేవుని సంఖ్య. 7 అనే సంఖ్య ఏం చెప్తుందంటే పాయింట్ 1లో మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, అంటే పవిత్రపరచుకోవాలి. ఇప్పుడు నయమాన్ ఏమేడమ్మా? 7 మార్లు మునిగాక చెప్పండి పవిత్రపరచబడ్డాడు, సరి చేయబడ్డాడు. 7 మార్లు స్నానం చేశాడు. పునర్జన్మ స్థానం అది. స్తోత్రం చెప్పండి. ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము చూడండి 16వ వచనం చూడండి. 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను. చూసిరా, మీరంట పరిశుద్ధ సంఘముగాను. 7వ దినమున 7 వచ్చింది కదమ్మా సంఖ్య. వచ్చిందా? రాలేదా? 7 అనే సంఖ్య వచ్చింది కదా. 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. చూసిరా, పరిశుద్ధ సంఘముగాను కూడుకోవాలి. ఏ రోజు అండి? 7వ రోజు. 7వ రోజు ఏం చెప్పాలి? మనం పరిశుద్ధ దినమని చెప్పాలి. మనం ఏం చేయాలి? కూడుకోవాలి. చెప్పండి ఒకసారి, నోరు తెరవండి. సంఘంగా కూడుకోవాలని చెప్పండి. సరే, నాకు చెప్పకని పక్కన వాళ్ళకి చెప్పండి. 7వ దినం సంఘంగా కూడుకోవాలని చెప్పండి. అంటే అర్థం ఏంటమ్మా? 7వ రోజు సంఘంగా కూడుకోవడం అంటే అర్థం ఏంటి? మందిరానికి రమ్మని కదా చెప్పారు. మీరు రారు. చెప్పిన వాళ్ళు చెప్పారు కానీ మీరైతే రారు. వస్తారమ్మా? 7వ రోజు ఏం చేయాలి? దేవుని దినమా, దేవుని రోజు ఖచ్చితంగా దేవునికే ఇవ్వాలి.
ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇక వాటాలో నువ్వు 6 రోజులు తీసుకున్నావు కదా, ఎన్ని రోజులు వాటాలో నువ్వు 6 రోజులు నువ్వు తీసుకున్నావు కదా, ఒకరోజు ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఇక మొత్తం 7 రోజులు తీసుకుంటారా మీరే? అమ్మా ఒకరోజు ఇవ్వాలి కదా దేవునికి, ఓ రోజు ఇవ్వాలి మనం లెక్క, ఖచ్చితంగా ఇవ్వాలి. 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజు దేవుడు పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఆస్వాదించాడు. 7వ రోజు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఏమంటాడంటే 7వ దినం అంట సంఘంగా కూడుకోవాలి. ఎన్నో రోజమ్మా అంటే రేపే కదా మనకి, మనం రేపు ఏం చేయాలి? సంఘంగా కూడుకోవాలి. సంఘం అంటే ఎట్లా? సంఘం అంటే ఏంటి చెప్పండి, నన్ను చూసి చెప్పండి. సంఘం అంటే ఏంటి? ఈ సంఘం అంటే ఈ గోడలు కాదు. సంఘం అంటే మనం ఇంతమంది కూడుకుంటే ఒక సంఘం అవుతుంది. మనం ఏం చేయాలి? ఇలా కూడుకోవాలి. చెప్పండి ఏం చేయాలమ్మా? ఇలా కూడుకొని ఏం చేయాలంటే విశ్రాంతి దినం ఆచరించాలి. ఇది బైబిల్ చెప్పే నియమం, మనం దీన్ని పాటించాలి. ఆమెన్ చెప్పండి. ఏం పాటించాలి? విశ్రాంతి దినం మనం ఏం చేయాలంటే పాటించాలి. చూడండి 7వ దినం ఏం చేసినంటే ఆయన పవిత్రపరిచింది. 7వ దినం సంఘంగా మనం కూడుకోవాలి. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం చదవండి అమ్మ, త్వరగా చదవాలి. అపోస్తుల కార్యం 2:44. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు చదవండి తమ చిరాస్తులను చాలండి. విశ్వసించిన వారు అంటే ఎవరండి? మనమే. మనం విశ్వసించాం కదా. మీరు విశ్వసించారా లేదా? ఏమని విశ్వసించారు? మీరు విశ్వసించారు కదండి. అంటే విశ్వాసం ఉంది కదా మీకు. మిమ్మల్ని ఏమంటారు? విశ్వాసులు అంటారు. బయట మిమ్మల్ని బిలీవర్స్ అంటారు. బిలీవర్స్ అంటే మీరు విశ్వాసులు. మీరు విశ్వసించారు ఎవరిని? యేసయ్యని. ఏమని? ఆయన దగ్గర పోతే పాపాల నుండి విడిపిస్తాడు, రక్తం చేత కడుగుతాడు, పరలోకం ఇస్తాడని విశ్వసించి మీరు వచ్చినాయి కదా. మీరు విశ్వాసులు. విశ్వసించిన వారంటే ఏకంగా ఏమేరంటే వాళ్ళు కూడుకోవడం. చెప్పండి. అంటే విశ్వాసులే కూడుకుంటారు, అవిశ్వాసులు కూడుకోరు. మీరు విశ్వాసులా అవిశ్వాసులా అమ్మా? మళ్ళీ చెప్పండి. ఏటో చాలా డల్లుగా చెప్తున్నారు విశ్వాసులని. విశ్వాసులు ఏమవ్వాలి? కూడుకోవాలి. ఆదివారం ఏం చేయాలమ్మా? చెప్పండి. కూడుకోవాలి, ఖచ్చితంగా కూడుకోవాలి. కూడుకుంటే ఏమవుతుంది? ఒక 2 పాయింట్లు చెప్తా. మందిరానికి వస్తే ఏమవుతుంది 2 పాయింట్లు చెప్తా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 48, 48వ అధ్యాయము వర్స్ 14, 14వ వచనం చూడండి. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. అంటే మనం ఆదివారం కూడి వస్తే ఏమవుతుందంటే చదవండి. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవాను ప్రేమించువాడు ఆయన చిత్తానుసారముగాను చిత్త ప్రకారం బబులోనుకు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే మనం సంఘంగా కూడుకుంటే ఏం జరుగుతుందంటే, జాగ్రత్తగా వినండి. మనము ఇక్కడ కూడుకుంటే ఏమవుతుందంటే రాస్తున్నాడో దేవుడు మనతో మాట్లాడతాడంట. ఏం చేస్తాడమ్మా? చెప్పండి. ఏం చేస్తాడు? మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడతాడు? జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరగబో సంగతులన్నీ దేవుడు చెప్తాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలంటే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడతాడు. మాట్లాడి ఏం చెప్తాడు? జరగబో సంగతులు. అంటే నువ్వు నడవలసిన త్రోవ, నువ్వు నడవలసిన మార్గం, నువ్వు పూనుకోవలసిన ప్రతి పని కూడా ఇక్కడ దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకే సంఘంగా ఇక్కడ కూడుకోవాలి. ఏ రోజు? 7వ రోజు. చెప్పండి. ఏ రోజమ్మా? 7వ రోజు. చూడండి కూడుకుంటే ఏమవుతుందంట? దేవుడు మనతో మాట్లాడతాడు. జరగబో సంగతులని దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తాడు. చూడండి హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 14వ వచనం చూడండి, 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా. చూసిరా, కొందరు మానుకుంటున్నారంట కూడుకోవడం. కొందరు ఏమవుతారమ్మా? చెప్పండి. మానుకుంటున్నారంట. ఏం మానుకుంటారు? తిండి మాంతారా? ప్రయాణాలు మాంతారా? షాపింగ్లు మాంతారా? ఏం మాంతారంట? సంఘంగా కూడుకోవడమే మాంతారు. చూసారా, కోపం అంతా దేవుని మీద చూపిస్తారు. అట్లా మనం ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. సరే 7వ దినం ఏం చెప్తుందమ్మా మనకి?
ఏడవ దినం ఏం చెప్తుంది? ఏడనే సంఖ్య ఏం చెప్తుంది? అది సంపూర్ణమైన సంఖ్య, దేవుని సంఖ్య. దాన్ని మనం ఏం చేయాలి? ఆచరించాలి. విశ్రాంతి దినం ఏం చేయాలి? ఆచరించాలి. సంఘంగా కూడుకొని వస్తే ఆయన ఇక్కడ ఏం చేస్తాడంట? మనతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. రైట్. ఇంకొక పాయింట్ చెప్తా. ఇలా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము, టైం అయిపోతుంది. 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. 4వ వచనం. అలాగు అలాగూ ఆ 6 దినములు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు, ఏడుగురు చూసిరా, 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని, పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా. వింటురా వాక్యం? 7 అనే సంఖ్య వస్తుంది కదా, అందులో పదే 7 అనే సంఖ్య వస్తుంది. ఇక్కడ నేను చెప్తా, మీరు వినండి జాగ్రత్తగా. ఇలా ఏం జరిగిందంటే, యెహోషువ కాలంలో, యెహోషువ నాయకత్వంలో ప్రజలు నడిపిస్తున్నాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ నడిపించేటప్పుడు కానాను చేరుకోవాలి కదా. ఏడికమ్మ కానాను, ఐగుప్తుకి వెళ్ళి ప్రయాణం కానాను చేరుకోవాలి. మధ్యలో ఎరుకో వచ్చింది. ఇప్పుడు ఎరుకో గోడలు ఎట్లా ఉంటాయి అనుకుంటారు మీరు? ఇప్పుడు ఎరుకో దాటి వెళ్ళాలి. ఇప్పుడు దాటనికి లేదు అవకాశం. ఎందుకంటే ఎరుకో పట్టణం వచ్చింది. ఆ పట్టణ ప్రాకారంలో గోడలు పెద్దవి. ఎంత పెద్దవి? చాలా పెద్దవి. అంటే జనరల్గా మన గోడలు ఎంత ఉంటాయమ్మా? మన గోడలు ఇంచు ఎంత ఉంటాయి? 9 ఇంచ్ ఉంటాయి అంతే. 9 ఇంచ్, అంతగానే ఎక్కువ ఉండవు. మనవి 9 ఇంచు ఉంటాయి. ఈ గోడను చూసిరా? ఈ గోడ 9 ఇంచులు గోడ. ఇవన్నీ వాళ్ళు ఎన్ని ఇంచు అంటే పైన 2 రథాలు వెళ్తాయి. అంటే ఇంచుమించు గింత పెద్ద గోడలు. ఈడికెళ్ళి ఈ కోనకెళ్ళి ఆ కోన, అంత పెద్ద గోడలు. పైన 2 రథాలు ఇట్లా వెళ్ళి అంత పెద్ద గోడలు. ఇప్పుడు ఆ గోడలు ఏం చేయాలంటే కూలాలి, వీళ్ళు దాటి వెళ్ళిపోవాలి. ఎట్లా కూలినాయి అనుకున్నారు? వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? లేవా? ఎందుకు లేదు? ఉంది. ఒక ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర. ప్రార్థన అనే ఆయుధం ఒక్కటే ఉంది, వేరే ఏ ఆయుధం లేదు. యెహోషువ ఏం చెప్పారంటే 7 యాజకులు. ఎంతమంది? అన్నీ 7 అనే సంఖ్యనే ఉంటుంది అందులో. 7 ఏం చేయాలంటే అర్థమైందా? పొట్టేలు కొమ్ము తీసుకొని బూరలు ఊదాలి. ట్రంపిట్ అంటారు కదా, ఊదాలి. ఊది ఏం చేయాలంటే ఇట్లా ఎన్నిసార్లు ప్రదర్శన చేయాలి? 7 మార్లు ప్రదర్శన చేయాలి. అంటే పట్టణ ప్రాకారం చుట్టూ 7 మార్లు ప్రదర్శనం చేస్తే ఏమైతే తెలుసా? గోడ కూలిపోతుంది. ఇక 6 సార్లు ఇట్లా 7వ సారి ఏమైందంటే గోడ కూలిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు తిరిగిరా వాళ్ళు? 7 సార్లు తిరిగిరు. అంటే 7 సార్లు వాళ్ళు ఏం చేసారు? తిరుగుతూ స్తుతించారు. ఏం చేశారు? స్తుతించారు. అంటే మీకు అర్థమైతే 7 అనే సంఖ్య ఏం చెప్తుంది? నువ్వు దేవుని స్తుతించాలని చెప్తుంది. చెప్పండి, ఏం చేయాలంట? 119వ సంకీర్తన 164వ చరణం చూడండి. 164వ చరణంలో ఏమంటాడంటే దావీదు గురించి ఒక మాట అక్కడ రాయబడి ఉంది. చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు అంట. 7 సార్లు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. 7 అనే సంఖ్య మీకు అర్థమైతే మనకి ఏం చెప్తుందో, ఏం నేర్పిస్తుందో. దావీదు చూడండి, రోజుకి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడు. అంటే రోజుకి 7 మార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు కూడా చూడండి, యెహోషువ కాలంలో 7 మార్లు ఎరుకో గోడ చుట్టూ ప్రదర్శనలు చేసిన గోడ కూలిపోయింది. అంటే స్తుతిలో ఏముంది? శక్తి ఉంది. వింటురా? అందుకే మనం ఏం చేయాలంటే 7 మార్లు దేవుని స్తుతించాలి. స్తుతిస్తే ఏమవుతుంది? గోడలు కూలిపోయినట్టు సమస్యలు కూలిపోతాయి. ఆమేన్. మీకు అర్థమవుతుందా? నువ్వు పెద్దగా ప్రార్థన చేయాల్సిన పని కూడా లేదు. స్తుతిస్తే చాలు. ఏమైతామో అద్భుతాలు జరుగుతాయి. 7 సంఖ్య గదే చెప్తుంది. మనం ఏం చేయాలి? రోజుకి 7 మార్లు స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. 7 అనే సంఖ్య మీకు అర్థమైంది కదమ్మా? అర్థమైందా? 7 అనే సంఖ్య ఒకసారి చెప్పండి, ముగిస్తా. అది సంపూర్ణమైన సంఖ్య అని చెప్పాలి ఫస్ట్. ఎలాంటిదమ్మా? సంపూర్ణమైన సంఖ్య అది. చెప్పండి. ఇంకా 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. 7 అనేది ఏంటి? విశ్రాంతి దినం. మనం దాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరిస్తే ఇక్కడికి వచ్చామనుకో, దేవుడు ఇక్కడ జరగబో సంగతులు దేవుడు చెప్తాడు, మనతో దేవుడు మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో చదివినాం, చూసిరా? దేవుడు మనతో మాట్లాడాలంటే మనం విశ్రాంతి దినం ఆచరించాలి. ఇక్కడికి రావాలి. వినండి, ఒక్క మాట చెప్తా వినండి. కుటుంబ సమేతంగా రావాలి. ఎట్లా? మళ్ళీ చెప్పండి. అంటే ఏంటో అమ్మా? మొత్తం అందరూ రావాలంటే ఇంటికి తాళం వేసుకునే కదా. ఇంటికి తాళం వేసుకుని ఎప్పుడైనా చర్చ్కి వచ్చారా మీరు? మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా?
ఒకసారి మేము వచ్చినాం అనేటోళ్ళు పైకెత్తని చేతులు ఇట్లా ధైర్యంతో. ఎందుకంటే తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే ఈ తల్లిదండ్రులు ఎవరో ఒకరు మిస్ అవుతారు. అలా అవుతారా లేదమ్మా? అవరా? సరే, మీకు ఇన్విటేషన్ కార్డు వస్తుంది పెళ్ళికి, మీ ఇంటికి వస్తాయి కదా, వచ్చి చెప్తారు కదా ఏమని. వాళ్ళకు డైలాగ్ వేస్తారు, అందరు రావాలి, కుటుంబ సమేతంగా రావాలంటే మనం ఏం చేస్తాం, ఇక సిగ్గు లేకుండా ఇంటి తాళం వేసుకొని పోతాం. వాళ్ళు ఏమో మాట వరుసగా చెప్తారు ఏమని, కుటుంబ సమేతంగా రమ్మంటే మనం ఏం చేస్తామో తాళం వేసుకొని మొత్తం పోతాం. దేనికి పోతారు? తిన్నికి పోతారా లేకపోతే పెళ్ళి సంబరాలు చూడని దేనికి పోతున్నాం? ఏమో దేనికి పోతున్నాం, మొత్తం అయితే పోతాం కదా. మరి ఇక్కడికైతే సింగిల్గా వస్తాం, ఊపుకుంటూ చేతులు ఒక్కలే వస్తాం. పెళ్ళిళ్ళ పేరెంటాలకి ఫ్యామిలీ వెళ్ళిపోతాం. సన్నిధికి ఒకరు వస్తే చాలండి, ఒక్కరు వస్తే చాలు, అటెండెన్స్ పడిందా లేదా అన్నట్టే ఉంటుంది. మరి అటెండెన్స్ కోసం మనం వచ్చేది, అటెండెన్స్ కోసమా మనం వచ్చేది? ఇక్కడ మన కుటుంబ సమేతంగా వస్తేనే అది దైవ దీవెన పొందుకుంటాం. దీవెన పొందుకోవడానికి దేవుడు రమ్మంటుండు. దేనికండి? 7వ రోజు ఏం చేసిండు? ఆస్వాదించి పరిశుద్ధపరిచి దాని కొరకే రావాలి, కుటుంబ సమేతం కనపడాలి. అందుకే యోషువ చెప్తాడు కదా 24వ అధ్యాయంలో, నేను నా ఇంటి వారు చూసారా, నేను నా ఇంటి వారు అన్న మాట చూసారా, ఎంత ఫీల్ అవుతారో. అట్లా మనం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడడానికి ప్రయత్నం చేయాలి. ఆమె చెప్పండి. ప్రార్థన చేద్దాం. మోకరించండి. 7 అనే సంఖ్య అది పరిపూర్ణమైన సంఖ్య, దేవుని సంఖ్య. సంగమ 7 అనే సంఖ్య అది విశ్రాంతి దినం మనం ఆచరించాలని చెప్తుంది. విశ్రాంతి దినం అనగా ప్రభు దినం. మనం మిస్ కావద్దు, మనం మానద్దు. కొందరు సమాజంగా కూడుకోవడం మానుతున్నారని పౌలు గారు రాస్తున్నారు. సంగమ మానేవారిలో నువ్వు ఉండొద్దు, నువ్వు మానేవారిలో నువ్వు అసలు ఉండొద్దు. ప్రభుని అడుగు, ప్రభా నేను మానవద్దు నాయన, నేను ప్రతి ధనాన్ని దినం నీ సన్నిధిలో కనపడాలి, నేను నా కుటుంబం ప్రభా నీ సన్నిధిలో ఉండాలయ్యా. దావీదు ప్రార్థించినట్లు నేను నా కుటుంబం ఇంతగా మమ్మల్ని హెచ్చించటకు మేము ఏ పార్టీ వారమని, నిజంగా అంతగా గొప్ప దైవ దీవెన ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ప్రార్థన చేద్దాం. 2 చేతుల పైకెత్తి మిగిలిన కుటుంబ సభ్యుల కొరకు వారు కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి, కనపడాలి, ప్రభు సన్నిధిలో వారు ఉండి దేవుని ఘనపరచాలని ప్రార్థన చేద్దాం. 2 చేతుల పైకెత్తి ఈ దినం విత్తబడిన వాక్యం కొరకు ప్రభు నీ ప్రార్థన ఉపవాసాన్ని అంగీకరించి ముద్రించి నీకు ప్రతిఫలం ఇచ్చులాగా 2 చేతుల పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రాలు ప్రభా, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మరొక ఉపవాస ప్రార్థనలో శిలువ ధ్యానంలో ప్రభా, ఉదయకాల ఆరాధనలో మన మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో గడిపే ధన్యత మీరు ఇచ్చినందును బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వేదనల కంటే శ్రేష్టమని సెలవిచ్చారు ప్రభా. అట్టి కృప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం చేయబోతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని మీరు ముద్రించి ప్రతిఫలం దయచేయమని విన్న వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి నైనా ఇలా నైనా బిడలు ఆధ్యాత్మికమైన సత్యాలు తెలుసుకునే గొప్ప ధన్యత దయచేయమని, అనేకుల మనోనేత్రాలు తెరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యూనత సహవాసం ఇప్పుడు మనతోనూ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే ప్రవేశం, సంపూర్ణ విషయం కలు, అపవాది క్రియలకంత నాశనం కలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు.